దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు దూరం అయ్యాడు. నేను ఎంత ఏడ్చినా, ఎంత ప్రార్థించినా, ఎంత మొరపెట్టినా నా దేవుని నేను పొందుకోలేకపోయినా. ఎందుకో తెలుసా? నేను పాపాన్ని విడిచిపెట్టలేకపోయినాను, పాపానికి బానిసయ్యాను, పాపానికి నేను దాసుడనైనాను. అందుకే అంటున్నాను, సమయం ఉన్నప్పుడే పాపాన్ని విడిచిపెట్టు, దేవుణ్ణి పట్టుకో. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క టాలెంట్, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం, దేవుడు నీకు ఇచ్చిన ధనము, దేవుడు నీకు ఇచ్చిన పదవి, దేవుడు నీకు ఇచ్చిన సమస్తము ఈరోజు ఉన్నాయేమో. నువ్వు గర్వపడకు. అవేవి శాశ్వతం కాదు. ఎందుకంటే దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఈ లోకం అన్నిటినీ విడిచిపెట్టేస్తుందంట. ఈ శరీరం కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు దంపతులు, అనన్య మరియు సఫీరా. మరి వీరిద్దరూ వారు చేసినటువంటి పొరపాటు, దేవుని ఎదుట అబద్ధం చెప్పి వెంటనే వారు మరణించారంట. అపోస్తల కార్యములు 5:1-11 వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఆ యొక్క మరి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. వెంటనే వారు చేసినటువంటి పొరపాటు, అబద్ధం దేవుని విషయంలో. అందుకే మన జీవితం చాలా విలువైనది, మన జీవితం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రోమీలు 6:23లో ఈ విధంగా రాయబడి ఉంది, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం యొక్క వేతనము మరణం. ఈ పాపము చివరికి ఎక్కడ దారితీస్తుంది? ఆత్మీయ మరణానికి దారితీస్తుంది, నాశనానికి అది దారితీస్తుంది. ఆత్మీయ మరణం తర్వాత నాశనానికి దారితీస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పాపానికి ప్రతిఫలం ఉంటుంది. మనం చేసే ప్రతి తప్పు, ప్రతి పాపానికి ప్రతిఫలము ఉంటుంది. అదే నీ జీవితానికి మరి దేవుడిచ్చే ఒక అవకాశం. ఏంటంటే, ఈరోజు నీకు సమయం ఉంది. నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా? నీ కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నావా? నువ్వు కోల్పోయిన సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందాలనుకుంటున్నావా? ఈరోజు నువ్వు నలిగిపోయి ఉండొచ్చు. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు, నా లైఫ్ నిజంగా ఇట్లనే ఉంది కదా, చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి కదా, ఎంత బయటికి వస్తామని రాలేకపోతున్నాం కదా. దీనికి కారణం ఏంటి? ఆ కారణం నీకు తెలుసు కదా. ఈరోజు నువ్వు చాలా సఫర్ అవుతా ఉన్నావు, చాలా వేదన పడుతూ ఉన్నావు, భారంతో, భయముతో కదా నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు. దేవునికి తెలుసు నీ హృదయంలో ఎంత బాధ ఉందో, ఎంత వేదన ఉందో దేవునికి తెలుసు కదా. మనం చెప్పుకోలేం, అందరికి చెప్పుకోలేం, కానీ మన లోపట మనం నలిగిపోతూ ఉంటాం. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, ఎందుకంటే అది మనిషి హృదయాన్ని కలుషితం చేస్తుందంట. మనుషుల హృదయాలను కలుషితం చేస్తుంది. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, ఎందుకంటే ఆ పాపము దేవుని నుండి మనుషులను దూరం చేస్తుంది. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, ఎందుకంటే అది మరణాన్ని తెస్తుంది. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, ఎందుకంటే అది ఆయన పరిశుద్ధ స్వభావానికి విరుద్ధమైనది. దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు, ఎందుకంటే అది క్రీస్తు శ్రమలకు
కారణమైంది. క్రీస్తు శ్రమ పడడానికి, సిలువ మరణానికి కారణమైంది. అందుకే దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు. యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచు. ఎవరి అతిక్రమం అండి? ఎవరి పాపం అండి? చెప్పాలి. ఎవరి పాపాలు కదా? మన పాపాలు, మానవ పాపము. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మరణానికి కారణం. అందుకే దేవుడు ఈ పాపాన్ని ద్వేషిస్తున్నాడు. అమ్మా, దేవుడు నిన్ను ద్వేషించట్లే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. బ్రదర్, దేవుడు నిన్ను ద్వేషించటం లేదు, నిన్ను శపించడానికి, నిన్ను నాశనం చేయడానికి. హి లవ్స్ యూ. హల్లెలూయా. దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు, నిన్ను కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం బ్రతుకున్నంత కాలం ప్రతి ఒక్క సమయమందు మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే సిలువను చూసినప్పుడు పాపం ఎంత ఘోరమో మనకు అర్థం అవ్వాలి. అందుకే సిలువను చూసిన ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ వైపు చూసిన ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో బల్లలో పాలు పొందే ప్రతిసారి ఇది క్రీస్తు శరీరము, ఇది క్రీస్తు రక్తము. మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు రక్తము చిందించాడు, మన కొరకు ఈ శరీరం నలగొట్టబడింది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు, ఎందుకంటే అది సంబంధాలను నాశనము చేస్తుంది. రిలేషన్స్ కదా. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఎవరు చెప్పినా వినరు కొంతమంది, ఎవరు చెప్పినా అర్థం చేసుకోరు. గర్వం, అహంకారం ఎందుకు వస్తుంది తెలుసా? రాబోయే రోజుల్లో నువ్వు పతనం కాబోతున్నావు. నీ అధికారం, నీ డబ్బు, నీ హోదా, ఇవన్నీ కోల్పోతున్నావు. జాగ్రత్త. గర్వం నాశనమునకు ముందు వస్తుందని కదా. నాశనానికి ముందు ఏమొస్తుంది? ఒకడు గర్వపడుతున్నాడు, ఒకడు ఎగిరెగిరి పడుతున్నాడు అంటే దానికి అర్థం ఏంటి? రాబోయే రోజుల్లో వీడు పడిపోతున్నాడు అని అర్థం. అందుకే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కదా. ఎందుకంటే అది సంబంధాలను నాశనం చేస్తుంది. హల్లెలూయా.